48 గంటలు దాటిన షాబాద్ 6 హత్యల కేసు నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీ దొరకలేదు. 14 ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. తిమాపూర్ రైల్వే స్టేషన్ వద్ద చివరిసారిగా నిందితుడి కదలికలు గుర్తించారు పోలీసులు. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు ఎదురుగా వెళ్లి చివరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు రాజ్ కుమార్. రైల్వే ట్రాక్పై నిలబడ్డ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పక్కా ప్లాన్తోనే 6 హత్యలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యలకు ఉపయోగించిన కత్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు రాజ్ కుమార్. కత్తిని ముందే కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. హత్యలకు ముందు రాజ్ కుమార్ వద్ద 4 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉన్నాయి. అప్పటి నుంచి ఒక్క సిమ్ కూడా వాడలేదు. హత్యల అనంతరం రాత్రి 11:50కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. హత్యల అనంతరం నందిగామ, కొత్తూరు, షాబాద్ ప్రాంతాల్లో గంటల తరబడి తిరిగాడు రాజ్ కుమార్. బెంగళూరు, శ్రీశైలం మార్గాల్లో హోటళ్లు, లాడ్జ్లు, దాబాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీల్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. నిందితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులను అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేస్తున్నారు. షాబాద్ పోలీసుల్ని దర్యాప్తు నుంచి తప్పించి ఎస్ఓటీ ఇతర పోలీసు బృందాలతో సిపి తరుణ్ జోషి విచారణ కొనసాగిస్తున్నారు. 48 గంటలు దాటిన షాబాద్ 6 హత్యల కేసు నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీ దొరకలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, స్వాతి, రాష్ట్రం సంచలనం సృష్టించిన షాబాద్ 6 హత్యల కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. 48 గంటలు దాటుతున్నా కూడా సింగిల్ క్లూ కూడా పోలీసులకు లభించలేదు. దాదాపు 14 పోలీసు బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు మాత్రం ఈ కేసులో సైకో కిల్లర్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ మాత్రం ఇంకా ఆచూకీ లభించలేదు. అతని కోసం మాత్రం విస్తృతంగా గాలిస్తా ఉన్నారు. ఇటు శ్రీశైలం, ఏపీ, బెంగళూరు, ముంబై, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలీసులు హై అలర్ట్ గా ఉన్నారు. ఇంకా వాస్తవంగా పరిశీలిస్తే కూడా ఇది పక్కా ప్లాన్ ప్రకారమే రాజ్ కుమార్ 6గురిని హత్య చేశాడు. ముందుగానే కత్తి కొనుగోలు చేసుకుని ఇంట్లో దాచిపెట్టాడు. తర్వాత తుప్పు పట్టిన కత్తిని ఇంట్లో దాచిపెట్టడం, తర్వాత అతను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసిన తర్వాత అతను పరారయ్యాడు. సో తిమ్మాపూర్ రైల్వే గేట్ వద్ద లాస్ట్ అక్కడ ఆయన సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వెళ్ళాడు. అక్కడ ధైర్యం చాలక ఆ ట్రాక్ వదిలి మళ్ళీ తిమ్మాపూర్ అన్వేనికి సంబంధించిన ప్రాంతంలోకి వెళ్ళాడు. ప్రస్తుతం అయితే పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఇటు షాబాద్, అలాగే నందిగామ, షాద్నగర్ ఇతర రైల్వే స్టేషన్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. రైల్వే పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ టీమ్ అన్ని కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇందులో సీసీ కెమెరాలు, అలాగే రాజ్ కుమార్ సంబంధించిన మొబైల్ సిగ్నల్, టెలిఫోన్ సిగ్నల్ సంబంధించిన మొబైల్ సిగ్నల్ ఆధారం కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత 11 గంటల తర్వాత అతను స్విచ్ ఆఫ్ చేశాడు. అతని వద్ద ఈ హత్యకు ముందు కూడా దాదాపు డజన్లకు సంబంధించిన అంటే 14 సిమ్ములు ఉన్నాయి, అలాగే 4 ఫోన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి హత్య తర్వాత వాటిని వినియోగించలేనని పోలీసులు క్లారిటీగా వచ్చారు. ఈ కేసు అంతటి కూడా స్వయంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, అలాగే యోగేష్ గౌతమ్ ఇద్దరే అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేవేళ్ల నేతృత్వంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పారదర్శకంగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన షాబాద్ పోలీసులు గతంలో ఫోక్సో కేసులో వారు 20 లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో రమేష్ ఎస్ఐని సస్పెండ్ చేశారు. అలాగే కాంతారెడ్డి సిఐ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా మెమో జారీ చేశారు. సో ప్రస్తుతం రాజ్ కుమార్ ఎక్కడ, అతని ఆచూకీ ఎక్కడనే మాత్రం మిస్టరీగా మారింది. ఈ కేసులో ఇంకా సస్పెన్షన్ వీరలేదు. 48 గంటలు దాటుతున్నా కూడా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకకపోవడం అనేది ఇటు గ్రామస్తులను అలాగే బాధిత కుటుంబాలను ఎంతగానో కలిసివేస్తూ ఉంది. సో ఈ హత్య తర్వాత తిమ్మాపూర్ నుంచి నందిగామ వైపు, నందిగామ నుండి ఆ తర్వాత అతను బెంగళూరు వెళ్ళినట్లుగా, బెంగళూరులో తలదాచుకున్నట్లు కూడా పోలీసులకు విశ్వసనీయ సమాచారం ఉంది. కాబట్టి పోలీసులు అయితే అక్కడ కూడా బృందాలు వెళ్ళాయి. ఇక శ్రీశైలం, బెంగళూరు, ముంబై, తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.